శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్ధిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంతా, కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల్లో దశలవారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార, జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5,416 పనులు గుర్తించి అందులో 5,399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4,765 పనులు ప్రారంభం కాగా 2,708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు, కుంటలు, బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్నీ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియో రహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని, తద్వారా పోలియో తరలికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1,096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు, మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్. జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.